చంద్రబాబు హయాంలో ఉద్యమం చేశారు, పవన్ తర్వాత వైసీపీ హయాంలో ఎదురు కాపుల కోసం ఉద్యమం చేయలేదు పవన్ కళ్యాణ్ మనం ప్రశ్నించారు. అయ్యా వారు 5 సంవత్సరాల్లో ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పండి సార్. నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 years ఎక్కడున్నారు, ఏ మడుగులో దాక్కున్నారు ఒకటి అండి. 2 నేను చేత కాదు, నేను ముసలోని అయిపోయాను, అది ఇంకోటి అయిపోయాను, వారు ఎందుకు చేయకూడదండి? చేసే హక్కు లేదా? ఎవరు వద్దని లేదే, వారు రోడ్డు మీద రావచ్చే. వారు రాకుండా నన్ను ఎందుకు చేయలేదు నువ్వు ఆయన చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఈ ఉద్యమం గురించి ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తరం రాశాడా? సానుభూతిగా ఎప్పుడైనా వచ్చారా? కుటుంబాన్ని మా కార్యకర్తల్ని జాతినంతా అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటకాలతో అణిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా? ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగలేదండి. 5 సంవత్సరాలు ఎక్కడున్నారో చెప్పండి, అప్పుడు చెప్తాను నేను. లోకాన్ని తెలీదా 5 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయనండి? నేను చెప్పాలా? పార్టీ ఆదేశం ఏదైనా శిరసావిస్తాను సార్. వారికి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదు. ఆల్రెడీ క్యాండిడేట్స్ని వారు లిస్ట్ తయారు చేసుకున్నారు. నేను అందులో వారిని డిస్టర్బ్ చేయకూడదు పెట్టుకున్నానండి. వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. డిస్కషన్ రాలేదు. నేను ఎటువంటి కోరిక లేకుండా మీ సేవ చేయడానికి వచ్చాయని చెప్పానండి. మిమ్మల్ని కానీ మీ హరిరామజోగి గారు కానీ ఎవరో కూడా నన్ను ప్రశ్నించకూడదు అనేది మన పవన్ కళ్యాణ్ సభలోనే చెప్పారు. నేరుగా అంటే ఒక పెద్దలను అవమానించినట్టు కాదు, ఒక సామాజిక వర్గానికి చెందిన పెద్దలను అవమానించినట్టే కాదు, అంతమంది సాక్షిగా నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నేను చెప్పినట్టే వినాలి. పవన్ కళ్యాణ్ నన్ను సమాధానం నన్ను ఎందుకు అడుగుతారు మీరు? నా సంబంధం ఏంటండి? ఆయనకి నాకు సంబంధం ఏంటి చెప్పండి. అసలు సినిమా ఫీల్డ్ పుట్టింది నేనని చెప్పాను ముందు, రాజకీయాల్లో నేను పుట్టానని చెప్పానండి. నేను కాక మొన్న పుట్టి నన్ను ప్రశ్నించడం ఏంటి? ఆ ప్రశ్న ఏం సమాధానం చెప్పాలండి? నేను చెప్పను. 2019 ముందు మీరు ఒక మాట అన్నారు, రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందా, గ్రహణం వీడాలని. 2019 ఎన్నికల తర్వాత గ్రహణం వీడిందా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ గ్రహణం పట్టడానికి రెడీ అవుతుంది, పట్టణిస్తారు. గ్రహణం వీడింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని ఊచకోత కోసేసి హాస్పిటల్ని జైల్లో 14 రోజులు ఒకే బట్టతోటి స్తనాంగం లేకుండా మమ్మల్ని మగ్గిలా చేశాడు సార్. దానికి కారణం తెలుసా మీకు? కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా ప్రోత్సహించాడు సార్. పోతే దరిద్రం పోతుంది చూశాడు. భగవంతుడు నాకు కళ్ళకు వచ్చి ఆ పతనం చూద్ది కానీ బిడ్డ, పతనం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా? భగవంతుడు నాకు కనపడి ఆత్మహత్య చేసుకోకండి, ఆ పతనం చూద్ది కానీ నేను రోజు దేవుడి పట్టణానికి ఏం కోరుకోలేదు సార్. అన్ని పండుగలు ఆపేశాను సార్. మాకు చేసిన అవమానాలకి తగిన శాస్తి జరగాలి, భూస్థాపితం అయిపోవాలి అని కోరుకునేవాడిని సార్. భగవంతుడు అది కనుగరించాడు సార్. వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి, చెల్లంగి వెంకటేశ్వర గుడికి వెళ్ళాను, మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను, చెప్తున్నారు కాకతో గుడికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకున్నాను సార్. అయ్యా విముక్తి అయిందని చెప్పేసి. ఒక 30 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు చూడక్కర్దు సార్, వీరే ఉంటారు సార్. దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, వీరు తప్ప అనే చరిత్ర సృష్టించుకుంటారు సార్. పేదల పెన్నిది 10 మందికి రావచ్చు, 10 రావచ్చు, అందరికీ ఒకసారి అవ్వవు సార్. ఏ స్కీము కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రికి చేశాను, అందరికీ ఒకసారి అవ్వవు సార్. ఆ తెల్లే అందరికి ఒకసారి పెట్టదు, కష్టం. పిల్లలందరూ ఒకలా ఉండరు. ఒక పిల్లడు ఐఏఎస్ అవుతాడు, ఒక పిల్లడు కూలర్ అవుతాడండి. అంత మాత్రాన్ని తప్పు విషయం కాదు, పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్. ప్రతి స్కీము ప్రజలకి, పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ ఆకలి కోసం, పేదల పెన్నిదిగా ఉన్న ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు, ప్రజలు దీవిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను, ఆశీర్వదిస్తాను. వారాహి సమయంలో మీరు లేఖ విడుదల చేశారు. అయ్యా వారాహి సమయంలో మీరు లేఖ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తే నేను పోటీ చేస్తాను. ఆయన పిఠాపురం పోటీలో సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను పార్టీలో చేరిపోయాను సార్. అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్, పార్టీలో చేరాను సార్. పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను.
చెప్పాను, పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను, పార్టీ పిఠాపురం పార్టీ ఆదేశిస్తూ ఏదైనా చేస్తా చెప్పాను. అన్ని అందుకు వస్తాయి సార్ అర్థాలు. మీరు రకరకాల ప్రశ్న వేయకండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధం అండి. ఉద్యమంలో చాలా ఇబ్బందులు పడ్డారు, అవమానపడ్డారు. అలాగే రీసెంట్గా వైసీపీ చేరడానికి ముందు జనసేన నేతలు ఇంటికి వచ్చి మరి చేరండి అని చెప్పుకోరు. అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించినట్టు రకంగా జనసేన నుంచి ఇక మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తా అన్నారు సార్ అంటే వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పానండి. మళ్ళా వచ్చేసేసి జనవరి 20 తగ్గులోపు వస్తున్నారండి, లేదు అయోధ్యలో వచ్చినా వస్తా అన్నారండి అని చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి, 24, 25 నేను వెంటనే బొలిస శ్రీని గారు ఫోన్ చేసి, సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు. 93లో సార్ 6,000 మందికి వంట వండించాడు సార్ బొలిస శ్రీని గారు. నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్ నాకు. మా సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం. అంచేత వస్తే నమస్కారం సార్ శ్రీని గారు, రాకపోతే 2 నమస్కారాలు. వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళకి, బహుశా వచ్చి ఉండవు అని చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను. ఏంటికండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తానని చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకండి దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2, 3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, నేను చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నాకు 3 ఇవ్వండి అయినాయి అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరన్నా అడగాలి కదా. లేనప్పుడు నేను ఏం చేస్తాను సార్? 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్ నేను? అలాగే బీజేపీ వాళ్ళు అడిగారు సార్, మిథున్ రెడ్డిగా వస్తున్నారనిపోతే బీజేపీ నుంచి ఫోన్ మీద ఫోను. అయ్యా నేను అన్నానండి, నాకు మా అబ్బాయికి మంచి పదవులు ఏమొద్దు, మా కుటుంబం కోసం కాదు. మీరు 175 సీట్లు పోటీ చేస్తామని చెప్పండి, నేను పనిచేస్తాను. 175 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 3. 1 స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటామని చెప్పండి. 2 ప్రత్యేక హోదా ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీదకి, అన్నీ పొడి చేయండి, నేను శరీరం దర్శకం చేస్తాను. 4వ సైజు కూడా ఇద్దాం అనుకున్నాను సార్, ఇంక వద్దులేని చెప్పి మానేశాను సార్. వద్దులేండి కాదు సార్, అంటే హైప్ రావడం కోసం సలహాలు ఇద్దామని చెప్పి. స్టీల్ ప్లాంట్ విషయం సార్ ఎవరికి తెలియదు సార్, మీకు కూడా తెలియదు. 76 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు సార్ రోజుల్లో. అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రాజీనామా చేశారు సార్. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతోమంది రైతులు భూములు దానం చేశారు సార్. 500, 1000 ఇచ్చారు సార్ ఎకరానికి. పేద రైతులండి, దేనికోసం ఇచ్చారు సార్? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి ఇచ్చారు సార్. ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమరణ చేస్తే సార్ డైలీ రిలే ఫాస్టింగ్లు ఉండేయండి. మా తండ్రిగా కాకుండా కలెక్టర్ దగ్గర ఒకరోజు నన్ను టెస్ట్లో కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పరం చేస్తుంటే బాధ కలిగి ప్రధానమంత్రిగా కూడా వస్తున్నా సెన్స్ నేను, తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కాదండి అయ్యా